टाइम न्यूज के खबरनामे में आपका खैर मकदम। आइए खबरों पर रोशनी डालते हैं। आदाब नाज़रीन, मैं अहमद मुस्तफ़ा खत्री, डेली टाइम न्यूज़ के लिए। नाज़रीन, हमारे साथ ऐसे शख्स मौजूद है जो 4, 4.5 लाख 5 लाख के ऊपर जो है सो उनकी नुकसान हुआ है अपने ख़ास बचपन के दोस्त के तवज्जुह से, इसलिए कि ईजी मनी लोगों को सुनने में हैरत आती कि ये इजी मनी है क्या। बड़ी आसानी से करोड़पति बनने का एक ज़रिया बताते। पहले लोगों को अपने बातों के जाल में फंसाते, उसके बाद में ऐसे अफराद जिनके पास पैसा है वो लोगों को अपने जाल में फंसा लेते। उसी वजह से अभी ये हमारे साथ शर्मा साहब है जो इसके धोखे में आए, अपने दोस्त के धोखे में। और फेसबुक पे भी ऐसे कई हजरात मौजूद है जो आपको रातों रात हथेली में चांद बताते हैं। आइए बात करते हैं शर्मा साहब। शर्मा साहब एट्ला हिंदी ಒಂದು ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ నుంచి చెప్పండి. సో బేసిక్గా ఏంటంటే హిస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హిస్ నేమ్ ఎక్స్. సో తను ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి మనకి కాంటాక్ట్ అవుతుంది. కాంటాక్ట్ అయినప్పుడు మనం బిజినెస్ ఆపర్చునిటీ అనేటప్పటికల్లా అట్రాక్ట్ అయ్యి మామూలుగా మాట్లాడుతూనే వెళ్తాం. ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మనకి క్యూనెట్ అని చెప్పరు, అసలు ఎంఎల్ఎం స్కీమ్ అని చెప్పి నథింగ్, అసలు ఏమీ చెప్పరు. జస్ట్ మన ఫ్రెండ్ ఆ ట్రస్ట్ మీద बिजनेस गुరించి नाज़रीन, क्यूनेट एक ऐसी कंपनी है जो धोखेबाजों का अड्डा है। इसमें तकरीबन 58 अफराद 58 लोग गिरफ्तार हुए हैं अभी कमिश्नर ऑफ सैबराबाद, और ज़्यादा गिरफ्तारी अमल में आने का है। आइए, क्योंकि क्यूनेट का नाम आया इसीलिए मैं आपसे जो है सो इसकी तस्दीक करूँ। बोलिए। तो एमएलएम क्यूनेट इज प्योरली एमएलएम स्कीम. तो ఈ ఎంఎల్ఎంలో ఎలా అంటే నా ఫ్రెండ్ జాయిన్ అయిపోయి అందులో ఒక 1 ఇయర్ నుంచి ఇందులో ఉండి తను సంపాదిస్తున్నాడో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ నాకైతే సంపాదిస్తున్నట్టు చూపిస్తాడు. చూపించేటప్పటికల్లా మనం అట్రాక్ట్ అవుతాం. అట్రాక్ట్ అయ్యేటప్పటికల్లా నేను ఓకే ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ వాట్ ఎవర్ నేను చెప్తాను, ఎందుకంటే ఆ ట్రస్ట్ బేసిస్ మీద ఉంటుంది. బట్ తను అంటాడు మీకు ఫస్ట్ 1 మంత్లో మీకు ఎలాగైనా కానీ మొత్తం బిజినెస్ గురించి అర్థమైపోతుంది, 1 మంత్ తర్వాత నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది అంటాడు. ఎందుకు ఈ 1 మంత్ అంటే అనేది నేను తర్వాత చెప్తాను. ఈ లోపల మనం మనీ ఇన్వెస్ట్ చేసేస్తాము. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు ఒక 6 బుక్స్ ఇస్తారు. ఇది రొటీన్ క్యూनेट లో ఇది एवरीथिंग इज अ रूटीन स्टेप्स ऑर्गेनाइज्ड वन. नाज़रीन, क्यूनेट में धोखा देने का सबसे अच्छा तरीका ये है कि आपको कुछ ऐसे किताबें जो बुक्स दिए जाते हैं जिसमें आपको बिजनेस की टैक्टिक्स बताया जाता है, हकीकत में वो धोखेबाजी और चोरी के तरीक़े उसमें मौजूद हैं। वैसे ये साहब भी जो है सो हुए, जब इन्हों बिजनेस की बात करते तो बिजनेस नहीं, पहले ये बुक्स पढ़ने के लिए कहा। yes, you are absolutely right. సో ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఆ బుక్స్ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే తిను ఎవరైతే సీనియర్ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పి చెప్తాడో అతను వరల్డ్ వైడ్ తిరిగేసి వస్తాడు అని చెప్పేసి అతను వచ్చినప్పుడు సూట్ వేసుకొని వచ్చేసి నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి చాలా చెప్తారు. సో మనం అన్నీ నమ్మేస్తాం ఫస్ట్, బట్ బేసికలీ అవంతా ఫ్రాడ్ అని తర్వాత తెలుస్తుంది. 1 మంత్ नाज़रीन, जो क्यूनेट जो किताबें देती हम उसके ऊपर पूरा फोकस करते हैं, उसके ऊपर तवज्जो देते हैं। 1 महीने के अंदर इसका एक बड़ा जिम्मेदार आपके सामने अचानक नमूदार होता है, कोई बड़ी 5 स्टार होटल में और बेहतरीन शानदार कपड़े पहना हुआ बड़ी गाड़ी में आया, तो हम ये समझते कि भाई ये भी जो है सो बिल्कुल नीचे का छोटे दर्जे का आदमी था, अचानक जो है सो धीरूभाई अंबानी की औलाद के वजह जो है सो बड़ा करोड़पति बन गया। ये भाई साहब धोखा खाने के बाद समझ में आया। तो 1 మంత్ తర్వాత ఏదైతే ఉంటుందో 1 మంత్ తర్వాత అనేది ఒక 1 మంత్ అనేది రీఫండ్ పీరియడ్. సో అది ఎవరికి చెప్పరు అసలు ముందుగా. సో ఈ 1 మంత్ మనం ఆ బుక్స్లోనే బిజీగా ఉంటాం. బుక్స్ సమ్ వీడియోస్ పాజిటివ్ ఎనర్జీ లాగా మ్యానిపులేషన్ చేసేస్తారు మనల్ని. చేసేసి ఆ 1 మంత్లోనే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న అన్ని నెంబర్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 నెంబర్స్ అయితే అన్నీ రాయిస్తారు ఒక పేపర్ మీద. రాయించి ఈచ్ మెంబర్కి పర్ డే 10 to 20 మెంబర్స్ కి వాళ్ళ ముందే మనం కాల్ చేయాలి. आप करना पड़ेगा कॉल? మేమే చేయాలి. మేము కాల్ చేసి వాళ్ళకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు మనకి అప్డేట్ ఇస్తారు. ఒక పేపర్ మీద మనకి ఎవరైతే ఉంటారో మన పక్కన మన ఫ్రెండ్ వాళ్ళ అప్లైన్ అందరూ ఒక పేపర్ యూఆర్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ క్యూనేట్. సో వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో స్టెప్స్ ఉంటాయి, ఒక 10 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇలా మాడాలి, నెక్స్ట్ ఇలా మాడాలి, నెక్స్ట్ ఫాలో అప్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ మనం ఎవరికైతే కాల్ చేస్తామో వాళ్ళు అప్డేట్ చేస్తారు మొత్తం. వాళ్ళు చెప్తారు ఒక 1 day or 2 days తర్వాత మళ్ళీ వాళ్ళని అప్డేట్ ఫాలో అప్ చేస్తూ ఉంటే మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ మనకి వాళ్ళకి ఏమని చెప్తారంటే ఒక 10,000 వచ్చింది 20,000 వచ్చిందని చెప్తాం. नाज़रीन,
एक इम्पॉर्टेंट बात यह है कि जिस वक्त किताबों के मुशाहिदे में रखा जाता है आपको पढ़ने के दौरान, इस महीने में जो रिफ़ंड करने का 1 महीने के अंदर आपको वापस देते पैसे, बल्कि ये धोखे की पहला स्टेप है। तो वो 1 महीना गुजारने के लिए ये बुक्स पढ़ाया जाता। उस असना में बीच में आपके फ़ोन से जितने भी कॉन्टैक्ट्स हैं, जिसमें रिश्तेदार भी हो सकते हैं, दोस्त भी हो सकते हैं, दूर के करीब के, ये सब 1000 कॉन्टैक्ट्स रहने दिए या 5 कॉन्टैक्ट्स रहने दिए, वो कॉन्टैक्ट्स पे कॉल किया जाता और उनसे राबता करके आपके बारे में आपको बोलते कि आप इनसे बात करो, इनको हमारी स्कीम के बारे में बताओ, यानी खुद भी धोखा खाओ और औरों को भी धोखा खिलाओ। సో 1 మంత్ తర్వాత ఎప్పుడైతే మనము అది మోసపోయామని తెలుస్తుందో, తెలిసినప్పుడు మనకు ఓన్లీ 2 ఆప్షన్సే ఇస్తారు. అక్కడ మన డబ్బులు అయితే మనకి రిటర్న్ రావాలి అంటే ఐదర్ మనం 10 మందినన్నా వాట్ ఎవర్ మన అమౌంట్ బట్టి ఎంతమందినన్నా మోసం చేస్తే మన డబ్బులు మనకు వస్తాయి, లేదా వీ హ్యావ్ టు గో టు ది పోలీస్. మనం పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే తిన్న బెస్ట్ ఫ్రెండ్, సో బెస్ట్ ఫ్రెండ్ కదా అని మాట్లాడితే అయిపోతుంది అని చెప్పి అలానే మాటలు అయితే చాలామంది గివప్ స్టేజ్లో ఉన్నారు. నేను తినిన తర్వాత విక్టిమ్ అయిన తర్వాత మోర్ దెన్ 300 మెంబర్స్ విక్టిమ్స్తో నేను మాట్లాడాను. సో ఎవరు కేసు పెట్టలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ ఆయన కూడా చీటింగ్ అయింది, అందుకోసం మీకు ఇన్వాల్వ్ చేసినారు వాళ్ళు? ఆయన మీ ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను చీటింగ్ అయ్యాడు అంటే తను చీటింగ్ అని తెలిసి తను ఎంచుకున్నాడు చీట్ చేయాలని. తను ఎప్పుడైతే చీటింగ్ అని తెలిసిందో అది అప్పుడు గివప్ ఇవ్వకుండా తను ఇంకా చీటింగ్ చేయాలని చెప్పి ఎప్పుడైతే స్టార్ట్ చేసాడో అక్కడి నుంచి అది ఫ్రాడ్ అయిపోయాడు ఇంకా. సో అక్కడ దాకా ఎలాంటి మనుషులు అయితే డిఫరెంట్, సో ఇక్కడ నుంచి చీట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. సో అలా అయిపోయేటప్పటికల్లా 1 మంత్ తర్వాత మనం ఇంకా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే का अमाउंट फ्रीज किया और 58 पर्सन को अरेस्ट किया। बेसिकली ये बाइनरी स्कीम है, एक आदमी ने 2 लोगों को एनरोल करना, 2 लोग अगेन 2 लोगों को, ऐसे ही 2 लोगों के नाम से एनरोलमेंट करते रहते। ये पहले लोग कभी स्कीम के बारे में नहीं बताते, कुछ अच्छा बिजनेस अपॉर्चुनिटी है करके बोलते, देन अगेन उसके बाद देन बोलते कि दैट आप लोग 2 लोगों को करे तो आपको पैसा आता है करके। देन और इस बीच में उनको प्रोडक्ट्स आता है, वो प्रोडक्ट्स भी अच्छा नहीं रहता। वो जो मार्केट में 200-300 रुपए को मिलने वाले प्रोडक्ट्स को ये लोग 2500 को, नहीं तो 5000 को, और प्रोडक्ट्स भी कुछ रिकॉग्नाइज नहीं है, कुछ वॉचेस दे रहे और ये लोग ऑलरेडी पैकेजेस भी दे रहे जो आप 2 साल में एक बार जा सकते करके ऑलरेडी पैकेजेस। सो पहले तो बहुत सारा चीज झूठ बोल के देन उनको एनरोल बना देते, एनरोलमेंट के बाद देन लोगों में एनरोल करने के बाद चीटिंग हो रहे। सो ऐसी बहुत सारे स्कीम्स है। मैं लोगों को यही रिक्वेस्ट करूंगा, ऐसी एनरोलमेंट स्कीम्स को मत बिलीव करिए। कोई भी बोलते कि हमको वो परमिशन है, ये परमिशन है, हमको उस केस हुआ तो कुछ नहीं हुआ, हमारा पीछे इतना लोग है करके। सो कोई शॉर्टकट्स नहीं है, पैसा बनाना है, हार्ड वर्क करना पड़ेगा, मेहनत करना पड़ेगा, पैसा आता है, मेहनत के बिना पैसा नहीं आता। सो लोगों को मैं रिक्वेस्ट करूंगा, इजी मनी को मत बिलीव करो, ऐसी चेन स्कीम्स में एनरोल मत करो। ये चेन स्कीम क्यों नट बहुत सारे लोग विक्टिम्स है, नॉट ओनली इन तेलंगाना, इंडिया में सारा के स्टेट्स में, बॉम्बे में तो एक एसोसिएशन बन गए, इनका विक्टिम्स का एसोसिएशन बन गया, ऐसी बहुत सारे केसेस हुआ है। सो मैं लोगों को बहुत रिक्वेस्ट करूंगा कि ऐसी चेन स्कीम्स में मत एनरोल करने के लिए। सर क्यूनेट का इंटरनेशनल प्रेजेंस है, तो क्या पूरा ऑर्गेनाइजेशन खराब है या इंडिया में ऑपरेशन? नहीं, ये पूरा खराब है। जो इन चेन स्कीम्स है, ये एक को टोपी डाल के दूसरों को टोपी डालना, ऐसे टोपी डालते रहते हैं लोग। सो बिलीव मत करो। सो आपको बेसिकली ये लोग क्या करते हैं, अभी हमारा मैं मिसेस का ब्रदर को एनरोल करता हूँ, ये कोई ब्रदर इन लॉ को, नहीं तो उनका सिस्टर को। सो ऐसे लोगों को एनरोल, फ्रेंड्स को एनरोल करते, बाद में ऐसे करते करते लोगों को चीट करते, उसका रिलेशन भी खराब होता, पैसे भी चले जाते। सब इसमें 6 लोगों को आप लोग गिरफ्तार करें और ज्यादा गिरफ्तारी 58 लोगों को गिरफ्तार और भी है ना, और भी हम लोग इन्वेस्ट करें, क्योंकि कल हम लोग परसों केस हुआ, इसलिए जल्दी क्योंकि कुछ लोगों को दिल्ली से लेके आया, बैंगलोर से लेके आया, येलूर से लेके आया, हैदराबाद से पकड़ के लेके आए। सो अभी भी बहुत सारे लोग है वांटेड है, उनको सबको अरेस्ट करते हैं। तो इसलिए कोई भी एनरोल मत करिए, एनरोल चीटिंग हुआ तो आके रिपोर्ट करिए, आप दूसरों को चीटिंग मत करो। और ये लोग बहुत सारे IT प्रोफेशनल्स है, उन कंपनीज को भी हम लोग लिख रहे हैं, और गवर्नमेंट सर्वेंट्स को भी कोई है तो उसके खिलाफ भी गवर्नमेंट का हेड ऑफ डिपार्टमेंट को लिखता हूँ, और बैंक ऑफिसर्स भी इन्वॉल्व है करके मालूम हुआ, उनके खिलाफ भी मैं रिपोर्ट लगाऊंगा। ये तो एक मसला हल हो गया आपके तवज्जुह से, और एक दूसरा जो फोन करके पिन नंबर लेके अकाउंट से उसका कुछ कर रहे हैं सर? ऑलरेडी हम लोग केस बनाए, कुछ लोग अरेस्ट किया, ये तो कंटिन्यूस नहीं, इसलिए लोगों को नॉर्थ इंडिया से फोन आते हैं, इसलिए हम लोग लोगों को अवेयरनेस क्रिएट करने की पब्लिसिटी विंग बना दिया। हम लोग मॉल्स जा रहे, कॉलेजेस जा रहे, कॉलेज जा रहे। सो कोई भी बैंक वाला आपका पिन नंबर नहीं पूछते, सो कोई भी आपको पूछे तो इमीडिएटली कट करिए, उनके साथ डिस्कशन मत करिए करके मैं लोगों को सर ये 58 मेंबर्स तो लोग, ये लोग वही लोग हैं जो एक को एक ज्वाइन कराए।
कोई भाई को ज्वाइन कराया, कोई दोस्त को ज्वाइन करवाया, तो इसमें से मेन जो क्यूनेट कंपनी वाले हैं वो लोगों में से कोई लोग अरेस्ट करेगा? नहीं, कुछ लोग तो बड़ा लोग ही है इसमें, जो पहले ज्वाइन हुआ बाद में उसको लोगों को ज्वाइन किया, बहुत सारे लोग हैं, वो लोग भी है हमारा 58 मेंबर्स। सर एंटायर एमएलएम कॉन्सेप्ट खराब है या फिर कुछ ब्लैक शिप? नहीं, कुछ नहीं, सब खराब है। जो स्कीम्स में, जो एमएलएम के नाम से चेंज स्कीम्स में आता है वो सब खराब है। कुछ लोगों को परमिशन